కరూర్ తొక్కిసలాట ఘటనపై తమిళనాడు పోలీసులు వివరణ ఇచ్చారు. ఇది ఖచ్చితంగా టీవీకే నిర్లక్ష్యం వల్లే జరిగిన ప్రమాదంగా తెలిపారు తమిళనాడు ఏడీజీపీ. పోలీసుల లాఠీ చార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందన్న టీవీకే ఆరోపణలను ఖండించారు. వేదికను మార్చుకోవాలని చెప్పినా వినలేదని, పోలీసుల ఆదేశాలను టీవీకే పాటించలేదని ఆరోపించారు. తక్కువ జన సమూహం ఉన్న దగ్గర స్పీచ్ ఇవ్వాలని చెప్పామని అయినా పట్టించుకోలేదన్నారు. ఇటు టీవీకే సభలో పవర్ కట్ పైన స్పందించింది ప్రభుత్వం. టీవీకే కార్యకర్తలు, విజయ్ అభిమానులు చెట్లు, విద్యుత్ స్తంభాలు ఎక్కారని, ఎలాంటి ప్రమాదం జరగొద్దనే అరగంట పాటు కరెంటు కట్ చేసినట్లు వివరణ ఇచ్చింది. అయితే పవర్ కట్, పోలీసుల లాఠీ చార్జ్ వల్లే తొక్కిసలాట జరిగిందని టీవీకే వర్గాలు ఆరోపిస్తూ ఉన్నాయి. సిబిఐ ఎంక్వైరీకి డిమాండ్ చేస్తున్నాయి. అయితే టీవీకే ఆరోపణలను తమిళనాడు పోలీసులు ఖండించారు. ఇటు ఈ దుర్ఘటనలో మృతుల సంఖ్య 40కి చేరింది. ప్రమాదంలో 39 మంది మృతి చెందగా ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఒకరు చనిపోయారు. తొక్కిసలాట జరిగిన ప్రదేశం నుంచి మా ప్రతినిధి దేవకుమార్ పూర్తి వివరాలు అందిస్తారు. నేను కరూరులో తొక్కిసలాట జరిగిన ప్రాంతంలోనే ఉన్నాం. ఈ ప్రాంతంలో చూడొచ్చు మనం విజువల్స్లో. ఇక్కడ నిన్న నైటు ఏదైతే విజయ్ ప్రచార సభ ఏదైతే ఉందో అది జరుగుతూ ఉంది. జరుగుతున్న క్రమంలో ఒక పాప తప్పిపోవడంతో ఆ పాపను వెతికే క్రమంలో ఒక అలజడి అనేది ఏర్పడి ఈ తొక్కిసలాట అనేది జరిగింది. ఈ తొక్కిసలాటలో సుమారుగా 39 మంది మృతి చెందడం జరిగింది. అయితే ఈ ప్రాంతంలో చూస్తే మనకు అర్థమవుతోంది, ఎక్కడ చూసినా కూడా వేల కొద్దీ, వందల కొద్దీ ఈ చెప్పులే కనిపిస్తున్నాయి. అదేవిధంగా పార్టీకి సంబంధించిన జెండాలు కనిపిస్తూ ఉన్నాయి. అలాగే ఈ చెట్టు ఏదైతే ఒకటి ఉందో ఆ చెట్టు మీద కూడా మనుషులు ఎక్కున్నారు. వాళ్ళు కూడా కింద పడిపోయారు. కింద పడిపోయి ఈ తొక్కిసలాట జరిగి అంటే 39 మంది ప్రాణాలు పోగొట్టుకున్న పరిస్థితి అయితే ఈ నిన్న జరిగింది. అయితే ఎవరైతే ఈ గాయపడ్డారో, అదేవిధంగా ఊపిరాడక ఇబ్బంది పడ్డారు, అలాగే చనిపోయారు, వాళ్ళందరినీ కూడా ఇక్కడ నుంచి తొలగించేందుకు తీవ్రమైన శ్రమించాల్సిన పరిస్థితి అయితే ఏర్పడినట్లుగా మనకు తెలుస్తూ ఉంది. ఈ తొక్కిసలాట జరిగినప్పుడు అనేక మంది కూడా కింద పడిపోవడం జరిగింది. అదేవిధంగా వెంటనే స్పాట్లోనూ కొందరు చనిపోయారు. అదేవిధంగా మరికొందరు సుమారు ఒక 50 మందికి పైగా గాయాలయ్యాయి. వాళ్ళందరినీ కూడా అతి కష్టం మీద ఇక్కడ నుంచి తరలించేందుకు ఇక్కడున్న నాయకులు, అదేవిధంగా ఇక్కడున్న వచ్చిన ప్రజలు కావచ్చు, అదేవిధంగా పోలీసులు కావచ్చు, తీవ్రంగా శ్రమించాల్సిన పరిస్థితి వచ్చింది. అంబులెన్స్ కూడా ఈ జనాల మధ్యలో కదలలేని పరిస్థితి ఏర్పడింది. అయితే మొత్తానికి ఏదో ఒక రకంగా వాళ్ళని తరలించినప్పటికీ ఇక్కడ మాత్రం ఈ విషాద ఛాయలు అనేది పూర్తిగా అలముకున్నాయి. మొత్తం ఈ బ్యాగ్ చూడొచ్చు, ఈ బ్యాగులు, అదేవిధంగా దీనికి సంబంధించిన సౌండ్ సిస్టమ్, అదే బైకులు, ఒక తోపుడు బండ్లు, ఇవన్నీ కూడా నిన్న ఇక్కడే ఉన్నాయి. ఇవన్నీ ఈ తొక్కిసలాటలో ధ్వంసమైన పరిస్థితి కూడా మనకి ఇక్కడ అర్థమవుతోంది. అయితే నిన్న ఏదైతే తొక్కిసలాట జరిగిందో అప్పుడు అనేక మంది కూడా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఆ ఆర్తనాదాలు, అదేవిధంగా హాహాకారాలతో ఈ ప్రాంతం అంతా కూడా ఒక విషాదచాలు అలుముకున్న పరిస్థితి అయితే కనిపించింది. అయితే మొత్తానికి ఇక్కడ నుంచి హాస్పిటల్కు ఇక్కడ ఉన్న ఏదైతే తొక్కిసలాటలో గాయపడ్డ వారిని, అదేవిధంగా మృతి చెందిన అందరినీ కూడా కరూరులోని ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ఇప్పటికే వాళ్ళకి సంబంధించిన ఆదుకునేందుకు అటు ప్రభుత్వము, అలాగే టీవీకే అధ్యక్షుడు కూడా పరిహారం కూడా ప్రకటించిన పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తూ ఉంది.